గత కొన్ని రోజుల క్రితం తాండూరు మున్సిపల్ పరిధిలో గల సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన సంఘటనలో భాగంగా మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని విద్యార్థులకు భరోసా కల్పించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్. మంచి వాతావరణం కల్పించినందుకు మేనేజ్మెంట్ కానివ్వండి, హాస్టల్ వార్డెన్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మరొకసారి వారికి ఆన్సర్ కూడా చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. తెలంగాణ బాగుండాలా, తెలంగాణలో చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా బాగుండాలని చెప్పి గత 10-15 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా హాస్పిటల్ చార్జ్ చేసే కానీ మెస్ చార్జ్ చేసే కానీ మాటలే మాట్లాడినా కానీ మన దగ్గరకు వచ్చి పెంచినటువంటి ఎన్నో మాటలు మాట్లాడేశారు. ఏజెంట్ ఫ్రీజ్ అయినా ఇంటికి ఏదో చెప్పిన మాటల దగ్గర పోతుందని మాటల వరకే పరిమితం ఉన్నది. కానీ మీకు అందరికీ కూడా తెలుసు 14th నవంబర్ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే రోజు ఇదంతా కూడా మీకు అనౌన్స్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే విద్యార్థుల పైన ఎంత ఖర్చు పెట్టినా అది వృధా పోదు. ఎందుకంటే రేపు పెద్ద తెలంగాణకు ఒక పెద్ద అసెట్. మీ పైన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింటే మీరు ప్రైవేట్ అయితే తెలంగాణకు ఒక మంచి ఇంజనీర్స్ కావచ్చు, ఒక మంచి కలెక్టర్స్ కావచ్చు. ఇప్పుడే చెప్పింది మా ఒక ప్రైవేట్ అవుతాను చెప్పి చాలా కరెన్సీగా చూపించి ఒక డాక్టర్ అవుతాను చెప్పి ఇంకా అనేకమైనటువంటి మీ కోరికలు, మీ గోళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మీ పైన ఎన్ని ఆశల మీ పేరెంట్స్ పెట్టుకున్నారో, తల్లిదండ్రులు పెట్టుకున్నారో ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేస్తారని చెప్పి కూడా మీ డిసిప్లిన్ కానీ మీ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. తప్పకుండా నేను మేనేజ్మెంట్ కూడా ఇంకా కూడా మా తరఫు నుంచి ఏం కావాలో ఖచ్చితంగా మా హనుమంతరావు గారు కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా చెప్తా ఉంటారు. చాలా బాగుంది సార్. ఇక్కడ మేము కూడా రెగ్యులర్గా అటెండ్ చేస్తూ ఉంటాము. ఒక డిసిప్లిన్ అంటే ఒక హాస్టల్, ఒక ఫస్ట్ అంటే ఈ విధంగా ఒక హాస్టల్ ఎట్లా ఉండాలి, స్కూల్ అంటే ఈ విధంగా ఉండాలా అని చెప్పి చాలా బాగా చెప్తా ఉంటాడు. చెప్పిన దానికంటే కూడా ఇప్పుడు చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి రేపు గౌరవ ముఖ్యమంత్రి మీ పైన ఏదైతే ఆశ పెట్టుకున్నాడో దానికి రెట్టింపుగా తీసుకురావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు ఒక 200 కోట్లతో మన దగ్గరనే ఇక్కడనే నిర్మించబోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఒక కార్పొరేట్ స్కూల్కు దీటుగా ఈరోజు సైన్స్ ల్యాబే కానివ్వండి, కెమిస్ట్రీ ల్యాబే కానివ్వండి, బ్యాటరీ ల్యాబే కానివ్వండి చాలా బాగుంది. అంటే మనం ఎన్ని సమకూర్చినా అదొక సిస్టమ్ పెట్టుకోవడానికి కూడా ఉంటే చాలా మంది ఇవన్నీ కూడా పరికరాలు గవర్నమెంట్ సమకూర్చినా కానీ కరెక్ట్ యూటిలైజేషన్ లేదు. ఇక్కడ మాత్రం 100% దాంట్లో టీచర్స్తో పాటు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదొక మంచి అసెట్ ఉంది మన దగ్గర. ఇక్కడే కాకుండా ఈరోజు హైదరాబాద్ లో కూడా ఒక యూనివర్సిటీ ఏ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా అయితే ఉందో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రారంభించుకోవడం, శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మనకు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వరకు మనకు వచ్చేస్తూ ఉన్నది. దాంట్లో మనమన్నిటి కూడా ఇక నైపుణ్యాన్ని పెంపొందించుకొని, ఎందుకంటే ఈరోజు ఎంత చదివినా కానీ వాళ్ళకు కరెక్ట్ స్కిల్స్ లేనప్పుడు ఈరోజు పీజీలు చేసి ఇంజనీరింగ్ చేసినా కానీ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. ఆ విధంగా తిరగదు, స్కిల్సే ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎడ్యుకేషన్ కు మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు మాకు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి గారు 2 పైన కాన్సన్ట్రేషన్ పెట్టారు, విద్య పైన, వ్యవసాయం పైన. ఎందుకంటే ఆర్థికంగా మనకి ఇప్పుడు ఎంత ఇబ్బంది ఉన్నా ఈరోజు వ్యవసాయం పైన కూడా దాదాపు 21,000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. గత ప్రభుత్వము ఏదో స్కూళ్ళకు పెద్దపీట వేస్తామని చెప్పి 5,000 గురుకులాలను చేసి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంకా ప్రతి కాన్స్టిట్యూన్సీ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇష్టం కాకుండా అప్పుడు మూతపడ్డటువంటి గురుకుల స్కూల్ అన్నింటినీ కూడా ఓపెన్ చేపించి మన బీద బరువు పడైన వర్గాల పిల్లలు చదువుకోవడానికి మంచి ఉద్దేశంతో ఈరోజు దాని నిదర్శనం మీరు చూడాలా. మొన్ననే మెగా డిఎస్ ఒకటి పిలిచి ప్రతి స్కూల్లో, ప్రతి బడిలో, ప్రతి గ్రామంలో, ప్రతి తండలో, ప్రతి పల్లెలో
టీచర్ లేని స్కూల్ ఉంటుందని చెప్పి దాదాపు ఒక 11,000 టీచర్స్ కూడా అపాయింట్మెంట్ చేసి మనకందరూ కూడా అన్ని స్కూళ్ళల్లో టీచర్స్ ఒక మంచి టీచింగ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ చదువుతో పాటు స్పోర్ట్స్ లో ఉండాలని చెప్పి గత 4 రోజుల ముందే CFF అని పెట్టి చక్కగా దాంట్లో కూడా నేను చాలా మీ ఫిజికల్ డైరెక్టర్స్ కూడా నేను చూసాను. దాంట్లో చాలా చక్కగా మిమ్మల్ని ఇచ్చేసే ఉన్నారు. సేమ్ దాంతో పాటు నేను నెక్స్ట్ కూడా ఈ మంత్ ఎండింగ్ లో ఇన్ఫర్ స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తా ఉన్నాను. నేను ఫిజికల్ డైరెక్టర్స్ అందరూ కూడా చెప్తా ఉన్నాను. దాంట్లో కూడా ఎందుకంటే చదువుతో పాటు స్పోర్ట్స్ వల్ల కూడా మీరు ముందుండవలసిన అవసరం ఉన్నది. దాంట్లో మీ నైపుణ్యాన్ని ఇంకా కూడా బయటికి చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో కూడా మీరు తప్పకుండా పార్టిసిపేట్ కావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఒకటే హాస్టల్ వార్డెన్ కానివ్వండి, దయచేసి చిన్న చిన్న సంఘటనలు నిన్న జరిగింది ఒక సంఘటన అలాంటివి తాను ఇవ్వకుండా దయచేసి, ఎందుకంటే 5-6 హండ్రెడ్ మెంబర్స్ చిన్న చిన్న జరుగుతుంది. దాన్ని భూతంలో పెట్టుకోకుండా మన ఇంటి దగ్గర కూడా కొంత 4 ఉన్నప్పుడు ఒక ఇబ్బందులు ఉంటాయి. దాన్ని నేను మీడియా ప్రతినిధులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, చిన్న విషయాలను పెద్ద చూపకుండా. ఎందుకంటే ఇది చిన్న పిల్లలు ఈరోజు మన విద్యార్థులకు దేవులకు సమానం. వీళ్ళపైన నేను ప్రతిపక్షాలు కూడా రాజకీయాలు చేయకుండా ఒక విద్యార్థులాగా చూసుకుందాం. ఖచ్చితంగా తప్పు చేసిన వారిని ఎవరిని కూడా వదలం. మేము వాళ్ళ హాస్టల్లో తప్పు చేస్తే ఎమ్మినెంట్ ముగ్గురు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపించినప్పుడే ఆ కళ సాకారం అవుతుంది. 100% ఇక్కడ అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అట్లా ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ మాత్రం మన ముఖ్యమంత్రి గారి స్థానంలోకి వచ్చినా కానీ, ఏ మినిస్టర్ గారి స్థానంలోకి వచ్చినా కానీ నేను ఇక్కడ వాళ్ళని విజయం చేపించి మా పిల్లలు ఈ విధంగా, మా స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు, ఇక్కడ డిసిప్లిన్గా ఉన్నారని చెప్పి కూడా వారికి కళ్ళగించినట్టు చూపిస్తానని చెప్పి కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. తాలూకి మన ముఖ్యమంత్రి వచ్చి కూడా ఫస్ట్ మీ దగ్గర తీసుకొస్తారు. దాంట్లో సందేహం లేదు. వారి సహకారంతో ఈరోజు ఒక మంచి స్కూల్ని తాండూరులో మనం అతి త్వరలోనే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతో ఒక కార్పొరేట్ స్కూల్ చేసినా. ఎందుకంటే పేద బలహీన ఉన్నటువంటి ఈ రిమోట్ ఏరియాని మనం ముందే చెప్పిన ఎలక్షన్స్ ముందే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అర్థం చేసే బాధ్యత మనకున్న ఖచ్చితంగా చేయాలా. ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎందుకంటే రికార్డులే కానీ దొక్కాలన్నటువంటి గ్రామాలు ఇక్కడ నేను దగ్గర నుండి చూసిన పాపం వాళ్ళు పనిచేస్తేనే కానీ పూట కలవదు. వాళ్ళకు మన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే ఆ పిల్లల బాగుపడైనా వాళ్ళకు పెద్ద సంపద అవుతుంది. ఎందుకంటే ఈరోజు మా తల్లిదండ్రులకు మీకు ఒక ఆస్తులు సంపాదించవలసిన అవసరం లేదు. మీకు ఒక మంచి జ్ఞానాన్ని సంపాదించిస్తే వాళ్ళకి అదే పెద్ద అసెట్ కనుక ఒక మంచి మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి నా వంతుగా నేను ఖచ్చితంగా మీకు తాండూరు నియోజకవర్గంలో ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. సేమ్ టైం ఎందుకంటే పీజీలు చేస్తున్న వాళ్ళని చూస్తా ఉన్నాం, డిగ్రీలు చేస్తూ ఉన్నారని చూస్తా ఉన్నాం, చేసి రోడ్లకి తిరుగుతూ ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధంగా అయితే బాగుండదు. ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మనం స్థాపిస్తున్నాం. గతంలో ఒక ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా అయితే ఉండదు, ఒక కాకతీయ యూనివర్సిటీ ఏ విధంగా అయితే ఉండదు, ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ చేస్తే రేపు రాబోయే తరానికి బాగుంటుంది. దాంట్లో భాగంగా మన తాండూరులో కూడా గతంలో మనం ఒక ఐటీ చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చేసి సోర్సెస్ ఉంటుంది. అది ఇప్పుడు లేదు, ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. ఐటీఐ చేసిన వాళ్ళని ఎవ్వరు కూడా తీసుకోవట్లేదు. అప్పుడున్నటువంటి టూడీ కానీ పిహెచ్డీ కానీ అన్నీ బంద్ అయిపోయింది. సిస్టమ్ పెరిగింది. ఇప్పుడు మీరు చూసినట్టు ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్కి కానివ్వండి, వాట్సాప్ అని ఎట్లా ఏ విధంగా అయితే ఉన్నదో సిస్టమ్ పెరిగినంత న్యూ టెక్నాలజీ పెరిగింది. దాంట్లో భాగంగానే మన తాండూరులో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఇక్కడే డబ్బులు పక్కనే మీకు దగ్గరనే వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఖచ్చితంగా నీకు ఈ అకాడమిక్ ఇయరో నెక్స్ట్ అకాడమిక్ ఇయరో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతా ఉన్నది. దాంట్లో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత కానివ్వండి, డిగ్రీ చదివిన తర్వాత కానివ్వండి, అయిపోయిన తర్వాత మీరు దాంట్లో ఒక 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా జాబ్ ఇచ్చే గ్యారంటీ కూడా మీకు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉంటారో, కంపెనీ వాళ్ళు ఉంటారో, ఆ కంపెనీ వాళ్ళకే దాన్ని అప్పచెప్పడం జరిగింది. దాంట్లో చదువుకున్నట్లయితే నేరుగా వాళ్ళు జాబులే అపాయింట్మెంట్ ఇచ్చేసి కంపెనీలకు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పంపిస్తారు. ఎందుకంటే టాటా కన్సల్టెంట్ ఒక దేవాలయం జనరల్గా మనం ఒక టెంపుల్ పోయినప్పుడు ఏ విధమైనటువంటి ప్రశాంతత కలుగుతుందో వాస్తవంగా ఒక మంచి వాతావరణం కల్పించినందుకు మేనేజ్మెంట్ కానివ్వండి, హాస్టల్ వార్డెన్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మరొకసారి వారికి ఆన్సర్ కూడా చూసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని
ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడతా ఉన్నాడు. తెలంగాణ బాగుండాలా, తెలంగాణలో చదువుకున్న ప్రతి విద్యార్థులు కూడా బాగుండాలని చెప్పి గత 10-15 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా హాస్పిటల్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ మాటలే మాట్లాడినా కానీ మన దగ్గరకు వచ్చి పెంచినటువంటి ఎన్నో మాటలు మాట్లాడారు. ఏజెంట్ ఫ్రీ చేయన్నాం, ఇంటికి ఏదో చెప్పిన మాటల దగ్గర పోవద్దని మాటల వరకే పరిమితం ఉన్నది. కానీ మీకు అందరికీ కూడా తెలుసు 14th నవంబర్ జవహర్లాల్ నెహ్రూ బర్త్డే రోజు ఇదంతా కూడా మీకు అనౌన్స్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే విద్యార్థుల పైన ఎంత ఖర్చు పెట్టినా అది వృధా పోదు. ఎందుకంటే రేపు పెద్ద తెలంగాణకు ఒక పెద్ద అసెట్. మీ పైన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింటే మీరు ప్రయోజకులు అయితే తెలంగాణకు ఒక మంచి ఇంజనీర్స్ కావచ్చు, ఒక మంచి కలెక్టర్స్ కావచ్చు. ఇప్పుడే చెప్పింది మా ఒక ప్రైవేట్ అయితే అని చెప్పి చాలా కరెన్సీ దగ్గర ఒక డాక్టర్ అయితే అని చెప్పి ఇంకా అనేకమైనటువంటి మీ కోరికలు, మీ గోళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మీ పైన ఎన్ని ఆశల మీ పేరెంట్స్ పెట్టుకున్నారో, తల్లిదండ్రులు పెట్టుకున్నారో ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేస్తారని చెప్పి కూడా మీ డిసిప్లిన్ కానీ మీ చూస్తుంటే అర్థమవుతా ఉన్నది. తప్పకుండా నేను మేనేజ్మెంట్ కూడా ఇంకా కూడా మా తరఫు నుంచి ఏం కావాలో ఖచ్చితంగా మా హనుమంతరావు గారు కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా చెప్తా ఉంటారు. చాలా బాగుంది సార్. ఇక్కడ మేము కూడా రెగ్యులర్గా అటెండ్ చేస్తూ ఉంటాము. ఒక డిసిప్లిన్ అంటే ఒక హాస్టల్, ఒక ఫస్ట్ అంటే ఈ విధంగా ఒక హాస్టల్ ఇట్లా ఉండాలి, స్కూల్ అంటే ఈ విధంగా ఉండాలా అని చెప్పి చాలా బాగా చెప్తా ఉంటాడు. చెప్పిన దానికంటే కూడా ఇప్పుడు చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళి రేపు గౌరవ ముఖ్యమంత్రి మీ పైన ఏదైతే ఆశలు పెట్టుకున్నాడో దానికి రెట్టింపుగా తీసుకురావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు ఒక 200 కోట్లతో మన దగ్గరనే ఇక్కడనే నిర్మించబోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఒక కార్పొరేట్ స్కూల్కు దేనిగా ఈరోజు సైన్స్ ల్యాబే కానివ్వండి, కెమిస్ట్రీ ల్యాబే కానివ్వండి, బ్యాటరీ ల్యాబే కానివ్వండి చాలా బాగుంది. అంటే మనం ఎన్ని సమకూర్చినా అదొక సిస్టమ్ పెట్టుకోవడానికి కూడా ఉంటే చాలా మంది ఇవన్నీ కూడా పరికరాలు గవర్నమెంట్ సమకూర్చినా కానీ కరెక్ట్ యూటిలైజేషన్ లేదు. ఇక్కడ మాత్రం 100% దాంట్లో టీచర్స్తో పాటు